మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా, సాగినంత కాలం నా అంతవాడు లేడందురు, సాగకపోతే చతికిలబడి పోదురు అని ఒక పాట ఉంది. ఇప్పుడు ఈ పాట ఎందుకు పాడుతున్నా అనేది ఈ వీడియోలో తెలుస్తుంది. మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనకు చూసే ఉంటారు మీరు, ఒక స్టూడెంట్ టీచర్ను చెప్పుతోని కొట్టింది. అక్కడ అసలు జరిగింది ఏంటి, ఎందుకు కొట్టింది, అసలు దీనికి కారణం ఏంటి మనం తెలుసుకుందాం. అయితే ఇక స్కూల్ పేరు, ప్రదేశాలు అవన్నీ మనకు అనవసరం. ఒక స్టూడెంట్ వాళ్ళ స్కూల్ అన్నప్పుడు వాళ్ళకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. పిల్లల దగ్గర మొబైల్స్ ఉంచనియరు. ఆ మొబైల్ తీసేసుకుందట టీచరు. ఈ అమ్మాయి మొబైల్ తీసుకున్నావు ఇయ్యమని అడిగితే ఆమె వీల్లేదు ఇవ్వడానికి అని చెప్పి గట్టిగా చెప్పి కేకలేసింది. ఈ అమ్మాయి ఇంకా ఇష్టం ఉన్నట్టు మాట్లాడేసి చివరకు ఆ కసి కోపంతో టీచర్ మీదకి చెప్పు తీసుకొని వెళ్ళి కొట్టింది. కొడితే టీచర్ ఎలా ఊరుకుంటుందా అండి, ఆమె కూడా కొట్టింది, వచ్చి ఇచ్చేసింది. ఇంతలో టీచర్లు పిల్లలు అందరూ వచ్చి వీళ్ళను విడదీశారు. అయిపోయింది. ఆ టీచరు వెళ్ళిపోయిన తర్వాత వేరే టీచర్లు అందరూ కలిసి ఆమె రిజైన్ చేసింది. రిజైన్ చేస్తే వేరే వాళ్ళందరూ కలిసి లేదు మేము క్షమాపణ చెప్పిస్తాము, అది చేస్తాము, ఇది చేస్తాము అన్నా కానీ ఇంతమంది పిల్లల ముందు నాకు అవమానం జరిగింది కాబట్టి నేను ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్లో పని చేయలేను అని ఆమె వెళ్ళిపోయింది. అది వేరే విషయం. ఆమె చదువుకుంది, ఆల్రెడీ జాబ్ చేసింది, ఇన్ని రోజులు టీచర్గా ఎక్కడైనా చూసుకోవచ్చు, లేకుంటే ఇష్టం లేకుంటే మానేయవచ్చు. ఆమెకు ఎటువంటి నష్టం లేదు దీంతో. కానీ మనం ఆలోచించవలసింది ఈ అమ్మాయి గురించి. ఇప్పుడు ఈ అమ్మాయిని సస్పెండ్ చేసిండ్రు, అయిపోయింది. రేపు ఇప్పుడు టీచరు తను చెప్పిన దానికి వినలేదు, తనకి ఇబ్బంది కలిగించిందని టీచర్ను కొట్టింది. రేపు తల్లిని కొట్టదా అండి? తల్లి తనకి ఇబ్బంది కలిగిస్తే అమ్మ ఇది మంచిది కాదు అని చెప్తే రేపు తండ్రిని కూడా కొడుతుంది. ఇంట్లో అన్నదమ్ములు ఉంటే, అక్క చెల్లెళ్ళు ఉంటే ఎవరినైనా కొడుతుంది. ఎందుకు అంటే ఆమె చేసింది రైట్ అని ఇప్పుడు ఆమె అనుకుంటుంది. ఆమెను ఖండించకపోతే ఆమెను ఎవరు కూడా నువ్వు చేసింది తప్పు అని ఎప్పుడు ఒప్పుకుంటారండి? వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలిగినప్పుడే కదా. మరి ఇప్పుడు తల్లిదండ్రి కూడా అయ్యో టీచర్ మీకు ఇట్లా చేసింది మా అమ్మాయి అని తీసుకొని పోయి క్షమాపణ చెప్పించి మరి తప్పైంది అని మాట్లాడాలి కదా. వాళ్ళు ఏం మాట్లాడలేదు, వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్ళలేదు, వీళ్ళు సైలెంట్ అయిపోయారు. మన సమాజం కూడా ఎలా ఉంటుంది, ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఫలానా వాళ్ళు అట్లా చేసిండ్రు, అట్లా చేస్తారా, ఇట్లా చేస్తారా అని సన్నాయి నొక్కుతారు, ఇండ్లలో కూర్చొని ముచ్చట్లు పెడతారు. కానీ ఆ అమ్మాయి దగ్గరికి పోయి ఎవరన్నా అంటారా? అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఊరుకుంటారా? వాళ్ళ సంగతి మనకెందుకులే అని వదిలేస్తారు. అప్పుడు ఏం జరుగుతుందండి, ఇంకేదో ఇన్స్టిట్యూట్ నుంచి వీళ్ళు పాస్ అయిస్తారు, చదువుకున్న తర్వాత ఈమె విర్రవీగిపోతుంది. ఎందుకు అంటే నాకు నచ్చాను, నేను అసలే చేయను, టీచర్ అయినా ఎవరైనా కానీ ఇట్లాంటి వాళ్ళే అట్లా టెర్రరిస్టులుగా మారుతారు, రెబల్స్గా మారుతారు, రౌడీలుగా మారుతారు. మొక్కాయి వంగాన్ని మానై వంగుతుంది అనండి. మరి ఇటువంటి అమ్మాయిని అసలు ఎక్కడ చదువుకోవడానికి వీలు లేకుండా చేయాలి ఆ యాజమాన్యము, గవర్నమెంట్. మరి మీరేమంటారు చెప్పండి? ఇట్లాంటి పనిష్మెంట్ ఉన్నప్పుడే కదా ఇంకో పిల్ల కూడా అట్లా చేయకుండా సాహసించరు. ఒక టీచర్ను, ఒక గురువు అన్నప్పుడు తల్లిదండ్రులు కూడా గురువులకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎల్కేజీలో చేర్పించినప్పటి నుంచి అండి పిల్లల ముందు టీచర్లను నిలదీస్తారు. మా అమ్మాయిని కొట్టింది, అది కొట్టింది, నువ్వేం చేస్తున్నావు, ఏదో టీచర్లు అంటే వీళ్ళకి పని మనుషులు అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు. అది సరైన పద్ధతి కాదు. అట్లా చేయడం వల్ల వీళ్ళకి ఇట్లా ధైర్యం వస్తుంది పిల్లలకు. మరి ఈ పిల్లలు ఏమన్నా ముందర ఫ్యూచర్లో బాగుపడతారా అండి? ఆ టీచర్ సంగతి సరే, కానీ ఈ పిల్లలు ఎట్లా తయారవుతారు? ఈరోజు గురువుని కొట్టింది, రేపు తల్లిని తండ్రిని అందరినీ కొట్టే స్థాయికి ఎదిగిపోతారు. అప్పుడు ఎవరు చెప్పినా వినరు.
చివరకు ఈ మూర్ఖత్వపు వేషాలతోని ఏమవుతుంది అంటే ఒక సాలీడు తనకు చుట్టూ తాను తెలియదు దానికి ఏదో గొప్ప పని చేస్తున్నా అనుకొని వెబ్బ అల్లుకుంటుంది, అల్లుకొని చివరకు అందులోనే ఉండి చచ్చిపోతుంది. అట్లా వీళ్ళు కూడా వీళ్ళ తెలివినంతా అన్నిటికీ దూరం చేసుకుంటారు. వీళ్ళే అందరినీ భయపడి ఎవరు రారు వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేయరు, అమ్మో ఇట్లాంటి వాళ్ళు అని తల్లిదండ్రి వదిలేస్తారు. ఇంకా చివరకు ఎవడో పనికి వాళ్ళనోడు ఎవడో వచ్చిన మాటలు విని మోసపోయి చివరకు వీళ్ళు అనుకున్నది సాధించలేక అప్పుడు ఏం చేయాలో తెలియక అవమానాన్ని భరించలేక చివరకు ఆత్మహత్యలు చేసుకుంటారు. అప్పుడు ఎవరండి ఏడుస్తారు? మళ్ళీ తల్లిదండ్రే కదా. మరి మా అమ్మాయిని మంచి దారిలో పెట్టవలసిన బాధ్యత ఎవరిది? ఇప్పుడు సమాజందా, తల్లిదండ్రులదా, గురువులదా? గురువులనేమో చెప్పులతో కొట్టింది. మరి అందరిది ఉంటుందా అండి? సమాజం నిలదీయాలి, మీ అమ్మాయి ఇట్లా చేసింది ఇది తప్పు అని వాళ్ళను నిలదీసి వాళ్ళను బహిష్కరించాలి ఆ అమ్మాయిని. రేపు మా పిల్లలు కూడా నేర్చుకుంటారు ఇట్లా ఉంటే సొసైటీ పాడవుతుందని. ఆ అమ్మాయిని ఎక్కడ కూడా చదువుకోవడానికి అవకాశం లేకుండా చేయాలి. చేసినప్పుడే ఇంకో పిల్లలు ఎవరు కూడా సాహసించరు ఇట్లాంటివి చేయడానికి. తల్లిదండ్రి కూడా భయం భక్తులతో ఉంటారు అప్పుడు. మరి ఇట్లాంటి పిల్లలు రేపు భావి భారత పౌరులు, మన దేశానికి ఇచ్చే పౌరులు ఇట్లా గురువులను కొట్టే పిల్లలైతే ఎలా ఉంటుంది చెప్పండి? ఊహించుకోండి ఒకసారి. ప్రతి వాళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇన్స్పైర్ అవుతారు ఇట్లాంటి విషయాల్లోనే. కాబట్టి ఒక్కళ్ళు కాదు, ఒకటే కదా కలుపు మొక్క అని ఉంచుతారానండి? కలుపును అది పెంచుతుంది కలుపును, అందుకని ఒక్క మొక్క అయినా పీకి పడేయాలి. అలాగే ఒక్కళ్ళు ఉన్న వాళ్ళను శిక్షించాలి. మరి ఈ అమ్మాయికి శిక్ష ఏంటండి? ఆమె చదువుకునే గురువును అవమానపరిచింది, అంతే కదండి. పరశురాముడి దగ్గర కర్ణుడు అబద్ధం ఆడి విద్యలు నేర్చుకున్నాడు. నేర్చుకుంటే పరశురాముడు ఏం చేసిండు? నువ్వు నేర్చుకున్న విద్యలు నీకు ఉపయోగపడవు అని శాపం ఇచ్చాడు. అంటే ఇంకెవరు అట్లా చెయ్యరు, అబద్ధాలు ఆడి నేర్చుకోకూడదు, తప్పు. ఆ విధంగానే ఇప్పుడు ఈ అమ్మాయికి అటువంటి శిక్ష తప్పకుండా పడవలసిందే. మరి మీరేమంటారు చెప్పండి? ఇలా శిక్షలు పడకుంటే పిల్లలు కదా అని వదిలేస్తే రేపు వీళ్ళే ఎట్లా తయారవుతారు? చివరకు వాళ్ళే వాళ్ళ జీవితాలను స్పాయిల్ చేసుకునే పరిస్థితులు ఏర్పడతాయి. అది మంచిదా? ఇప్పుడు వీళ్ళని శిక్షించడం మంచిదా? మీరు కామెంట్లో తెలియజేయగలరు. అందరూ దీని గురించి తల్లిదండ్రులు ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. స్వస్తి.